పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ భాష్యం ఇంతవరకు కూడా మనం కిమేకం దైవతం, అది కిమేకం దైవతం, ఏకం దైవతం కిం, ఎవరు లోకానికి దేవాది దేవుడు ఎవరు, దాని మీద ఇంతవరకు కూడా మనకి జరుగుతుంది. దానికి విస్తార రూపమైన భాష్యం రాశారు కాబట్టి ఆ భాష్య శాస్త్రాలన్నీ కూడా ఆ భగవంతుడు అన్నటువంటి వాడు హరిరేక సదాధ్యేయో భవద్భి సత్వ సంస్థితై, ఆ పరమాత్మ సత్వ సంస్థితై, సత్వగుణ సంపన్నుడే, అంతటా వ్యాపించినటువంటి పరమాత్మ ఒక్కడే అన్నటువంటి సకల శాస్త్రాల నుంచి ఆరంభించుకొని తీసుకొచ్చి ఇక్కడికి సమాప్తి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కిమేకం దైవతం లోకే, కిమేకం దైవతం అని ఆరంభించి కిం జపన్ముచ్యతే జంతు అనుచూ చేయబడిన 6 ప్రశ్నల్లో కూడా యత సర్వాణి అని ప్రశ్నోత్తముల చేత యత సర్వాణి భూతాని చెప్పారు కదా మనకి. అంటే ఈ ప్రశ్నోత్తముల చేత ఈ ప్రపంచమంతా వ్యాపించినటువంటి వారు ఒక్కరే అన్నటువంటి విషయాన్ని మనకి స్పష్టంగా ఇంతవరకు కూడా తెలియపరిచారు. అయితే మొట్టమొదటి శ్లోకంలో మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాము దీన్ని అంటే, ఈ శ్లోకం పవిత్రాణం పవిత్రం యో మంగళానాంచ మంగళం దైవతం దైవతానాంచ భూతానాం యో అవ్యయ పిత. అక్కడ మొదలెట్టు ఏమంటారు, ఆ పరమ పవిత్రమైనటువంటి వాడు ఒక్కడే, ఆ యొక్క పరమాత్మ అన్నటువంటి కిమేకం దైవతం అన్నటువంటి శ్లోకానికి ఇక్కడ అర్థాన్ని ఇచ్చారన్నమాట. ఇక అందులో దాన్ని ఆ పరమాత్మ ఈ జగత్తుకి కారణభూతమని ఉపనిషత్ వాక్యమనే భీష్ముడు వారు బోధిస్తున్నారు. యత సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే యస్మిన్ చ ప్రళయం యాతి పునరేవ యుగక్షయే చెప్పారా. ఇది ఎక్కడి నుంచి ఈ శ్లోకం వచ్చింది అంటే తైత్తిరీయ ఉపనిషత్తు. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయత్తభిసంవిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తతు బ్రహ్మ. ఎవరి నుండి ఈ సంస్థ పుట్టుచున్నదో, ఎవరెవరిని అభివృద్ధి చెందుచున్నదో, ఎవరిలో లీనమవుతున్నదో అదే బ్రహ్మ, అదే ఏకం దైవతం అని ఈ ప్రకారంగా చెప్పి తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతి విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయాపహం. తస్య ఈ ప్రపంచములకు ఆధారభూతమైనటువంటి పరమాత్మ నాడు తస్య లోక ప్రధానస్య, ఈ లోకానికి ప్రధాన ఎవరు అతడే. అతడెవడు? జగత నాథ జగన్నాథ. జగన్నాథుడు అంటే ఈ జగత్ అంతటికి నాథుడు అన్నమాట. అతడు ఇంకెవరు? భూపతే, ఈ భూమంతటికి కూడా అధిపతి అన్నమాట. అటువంటి అతని మనము ఈ నామ సహస్రాలతో పూజిస్తున్నాం. ఈ నామ సహస్రాలన్నీ కూడా అతనికి, ఎవరికి ఏది ఇష్టపడి ఏ నామాలు చదివినా అన్ని నామాలు ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చరి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ఆ పరమాత్మ అవుతుంది. అలాగనే మనం శివ సహస్రం కానివ్వండి, విష్ణు సహస్రం కానివ్వండి, లలితా సహస్రం కానివ్వండి, సహస్రాలన్నీ తీసుకుంటే ఇప్పుడు ఒక అష్టోత్తర శతం అయిపోతాయి మళ్ళీ అవి కూడా. కాబట్టి ఇంకా 33 కోట్ల దేవతలు మనకి, ఆ దేవతల పేర్లన్నీ మనకి తెలిస్తే అన్ని సహస్రాలు 33 కోట్ల సహస్రాలు ఇప్పుడు మనకి ఉత్పత్తి అనమాట. అర్థమైంది కదా. అందుకోసం ఈ సహస్రాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి వాడు పరమాత్మ. ఏకం కిమేకం దైవతం, ఏకం దైవతం కిం అంటే అతడే అని ఈ ప్రకారముగా మనకి చక్కగా ఈ విషయాలన్నీ కూడా మనకి ఇంతవరకు కూడా అందించారన్నమాట. ఇక అందించి అందులో చివరగా ఒక 2-3 శ్లోకాలతో ఇది ముగిస్తారు. ముగించి నామాలకి వచ్చేస్తారు. 2-3 శ్లోకాలతో
ఈ యొక్క ఉన్నదాన్ని ముగిస్తూ ఈ నామాల్లోనికి వస్తున్నారు. ఋషిర్నామ్నాం సహస్రస్యాం వేదవ్యాసో మహాముని చందో నుష్టుపుస్తదా దేవో భగవాన్ దేవకీ సుతః. అది ఋషి అంటే విష్ణు అని ఇక్కడ అర్థం అన్నమాట. అర్థమైందా? ఋషిర్నామ్నాం అంటే విష్ణు నామ్నాం. అది సహస్రస్య ఎవరిది మనకి అందించారు? వేదవ్యాసో మహాముని. అది మనకి అందించిన వారు, భారతం అందించిన వారు ఎవరు? వేదవ్యాసం. ఆ భారతం మధ్య వచ్చినవి ఇవన్నీ. విష్ణు సహస్రం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, ఇవన్నీ ఆ మధ్యలో వచ్చినవే మనకి అన్నమాట. ఇది ఏ ఛందస్సు అంటే అనుష్టుప్ ఛంద. మనకేమిటంటే అక్షరాలను బట్టి అనుష్టుప్ ఛందస్సు అంటాం, త్రిష్టుప్ ఛందస్సు అంటాం, పంచ ఛందస్సు అంటాం. ఈ విధంగా దైవీ గాయత్రి ఛంద అంటాం. ఈ విధంగా మనకి ఇది అనుష్టుప్ ఛందస్సులో ఉన్నటువంటిది. అమృతాం సోద్భవో బీజం శక్తిర్దేవకీ నందన త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియోజ్యతే అని శ్లోకరూపంలో పెట్టినారు. ఆ తర్వాత మనకి అన్ని ఇస్తారు. అస్య శ్రీ విష్ణు సహస్రనామని ఆ పారాయణ చేసినప్పుడు వస్తుంటది అనమాట. ఇందులో ఏమిటి మనకి? ఈ ప్రకారముగా ఆ బీజము, శక్తి, ఈ కీలకము అన్నటువంటివి ఆ భగవంతుడిలో ఉంచినారు. ఉంచి ఇప్పుడు చివరికి ఒక్క స్థుతి చేసి వదిలిపెడుతున్నారు. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. ఈ ప్రకారముగా మనకి అటువంటి పరమ పురుషుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి నమస్కారం అని చెప్పి ఇక ఇప్పుడు మనకి క్రమంగా ఈ శ్లోకంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్లోకం ఏమిటి? చదవండి. విష్ణు సహస్రనామం అది కావాలి. భూతాత్మో భూత భావన. అది మొట్టమొదటి మనకి శ్లోకం. ఇది ఇక్కడి నుంచి ఏమిటి? సహస్రనామాలు ప్రారంభం. ఇక్కడి నుంచి మనకి సహస్రనామాలు ప్రారంభం అన్నమాట. అయితే ముందంతా మామూలుగా ఉన్నటువంటి ఛందస్సు విషయాలు. హరి ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్రిభు భూతకృద్భూత బృద్భావో భూతాత్మా భూత భావన. అది విశ్వం విష్ణు. మొట్టమొదట మనకి ఏమి ఇచ్చారు? విశ్వం విష్ణు. అది అన్నారు. విశ్వము అంటే ఏమిటి మనకి? విశ్వం అంటే జగత్ అనమాట. విశ్వం అంటే జగత్. అందుచేత ఇక్కడ మనకి ఈ ప్రకారముగా విశ్వము అన్న జగత్తు అన్న ఒకటి. ఇదంతటా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఎక్కడా సందేహం లేదు. విశ్వమే ఆయనే విశ్వం. ఏమంటారు? ఆయన పేరు వచ్చిందంటే ఎక్కడైనా ఏ పక్కైనా వ్యాపించినటువంటి వాడికి విశ్వం అని పేరు రాదు. సకల సామ్రాజ్యానికి అధిపతి ఉంటేనే చక్రవర్తి అని పేరు వస్తుంది. చక్రవర్తిని పేరు వస్తుంది. అలా లేదనుకోండి, చక్రవర్తిని పేరు వస్తుందా? రాదు. మరేం పేరు వస్తుంది? ఏదో ఒక ఖండితమైన పేరు వస్తుంది. అందుచేత ఈ ప్రకారముగా అతడు సర్వవ్యాపకుడు. మరి ఆ సర్వవ్యాపకత్వం మనకి ఎక్కడి నుంచి చెప్పారంటే అక్కడ మొదలు పెట్టుకొని ఈ వ్యాఖ్యం అంతా విశ్వశబ్దానికి వ్యాఖ్యం. ఈ మధ్య మనం చేసుకున్నాం కదా వ్యాఖ్య అంతా. మనం ప్రారంభించి ఈ యొక్క శాస్త్రమాసంతో ప్రారంభించి ఇంతవరకు చేసుకున్న వ్యాఖ్య ఏమిటంటే ఆ విశ్వశబ్దం అనమాట. ఆ విశ్వశబ్దానికి అర్థం అది. విశ్వశబ్దానికి అర్థం అది. అందుచేత అది అది చెప్పారన్నమాట ఇక్కడ. ఇంతవరకు ఏదైతే యతసర్వాణి భూతాని ఇదంతా కూడా ప్రశ్నోత్తరములతో బ్రహ్మైతే చెప్పబడిందో అదంతా విశ్వశబ్దం చేత వ్యాఖ్యాతం అయిపోయింది అని భాష్యంలో వర్ణించేశారు. విశ్వం తర్వాత ఏమిటి? విష్ణు అన్నారు. ఇప్పుడు మనకి కావాల్సింది ఏమిటి?
విష్ణు శబ్దం. విష్ణు శబ్దం అనేటువంటిది దాని ఉత్పత్తి ఇస్తున్నారు ఇప్పుడు మనకి. వేవేష్టి వ్యాప్నోతి విష్ణు, అది వేవేష్టి అనమాట ఉత్పత్తి అర్థంలో. అక్కడి నుంచి వచ్చి ఏమి వ్యాప్నోతి విష్ణు. ఇది ఎక్కడ మనకు వచ్చింది? విషు శబ్దము వ్యాప్తమైన విషు ధాతు యొక్క, అది ఎక్కడి నుంచి వచ్చింది? విషు ధాతు. దానికి నుక్ అనే ప్రత్యాంత రూపం వచ్చేసరికి ఈ యొక్క విషు శబ్దం అనేది, విష్ణు శబ్దం అనేది వచ్చింది. అందుకు విషేర్ వ్యాప్త విధాయిన సుకృత్ నుకృత్ ప్రత్యాంత రూపం విష్ణురితి. అంటే వ్యాప్నోతీతి విష్ణువు. అందరూ చెప్పుకోవాలంటే విష్ణు శబ్దానికి ఏమర్థం? విష్ణు సహస్రనామాలు ఇచ్చారు అంటే వ్యాప్నోతీతి విష్ణువు, అంతటా వ్యాపించు ఉన్న ఏ చైతన్యం ఉందో ఆ పేరు విష్ణు అని చెప్పాలి. అడుగుతా అనుకోండి, విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి అని అడుగుతారు. సర్వత్రా వ్యాపించిన చైతన్యం ఏది కలదో దాని పేరే విష్ణువు. మరి ఇంకేమిటది? దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య అన్నారు. ఇంకెలాంటిది? అంతటా వ్యాపించడం ఒక దేశం వరకు పరిమితి కాదు, ఒక కాలం వరకు పరిమితి కాదు, ఒక వస్తువుతో పరిమితి కాదు. పరిచ్ఛేద్యం అంటే పరిమితి, పరిచ్ఛేద్యం అంటే మరి నష్టం. ఒక వస్తువుతో నష్టమయ్యేది కాదు, ఒక కాలంతో నష్టమయ్యేది కాదు, ఒక దేశంతో ఇది నష్టమయ్యేది కాదు. కాబట్టి దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది. ఇదంతటా ఈ దేశంలో ఉంది, ఆ దేశంలో లేదని లేదు. ఈ కాలం శీతాకాలంలో ఉంది, వర్షాకాలంలో లేదని లేదు. అదే కదా, ఈ వస్తువులోనే విష్ణువు ఉన్నాడు, ఇంకొక వస్తువు విష్ణువు లేదనమాట లేదు. ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్పాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఆ ముక్క అనేశాడు, సులభంగా అనేశాడు. ఎవరు? భక్తుడు. ఆయన కాలు ఇచ్చేది వణికిపోతున్నాయి అక్కడ వైకుంఠంలో. ఈయనేమో అడిగాడు, ఎక్కడరా విష్ణు అన్నాడు. కోపం వచ్చేసింది, ఏం చేస్తే వచ్చింది గొడవ, ఇక ఒళ్ళు మండిపోయింది. లాస్ట్ ఇంకా తాను ఇప్పుడు తెలుసుకుందాం అనుకునేది కలిసిపోయి అర్థమైంది. ఎక్కడంతా అంతటా ఉన్నాడన్నాడు. మళ్ళీ అన్నాడు అంతటా, ఒకసారి చెప్పు అన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలది చక్రి సర్వోపగతుండై ఎందెందు వెదకి చూచిన అందందే గలడు అనేశాడు. చూశాడు మాట అనేశాడు. అయితే ఎదురుగా ఉన్న స్తంభంలో ఉన్నాడా? ఏం చెప్పాలి, నీకు ఒకసారి చెప్పి అర్థం చేసుకోవాలి. ఎక్కడెక్కడ వెతికితే పోనీ ఒక దగ్గర ఉన్నాడంటే డైరెక్ట్ వైకుంఠం నుంచి అక్కడ ఆలోచించాడు. ఇప్పుడు ఏం చేసినాడు మరి? అర్థమైంది కదా. ఎందెందు వెదక చూసినా అనేసరికల్లా ఆయన కంపన వచ్చేసాడు విష్ణుమూర్తి. ఆయన ఏది పట్టుకున్నాడో తెలియదు కదా. అప్పటికప్పుడు మరి ఏమి సరంజం కావాలంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఆయుధానికి ఇంటికి వస్తే ఏం చేస్తాడు వాడు? అర్థమైంది. యుద్ధానికి వెళ్ళకముందు ఆయుధం చేతిలో ఉండాలి. యుద్ధంకి వెళ్ళి ఆయుధం మర్చిపోయినంటే పోమంటాడు, అంతే, నేను ఓడిపోయినట్టు పో అంటాడు, లేకపోతే ఇక్కడ అయిపోయింది. ఆ ప్రకారంగా ఈయన ఎందెందు వేదక చూసినా అప్పుడు ఆయన ఆలోచించి ఏమి మొత్తం అంతా జగత్తులో వీడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఆ దేవలోకం పోయి అక్కడ ఏదో ఒక కల్పవృక్ష కింద కూర్చొని ఆ చెట్టు కొమ్మలో ఉన్నది అడుగుతాడని తెలియదు కదా. అందుకని 3 లోకాల్లో కూడా ఆవిర్భవించాడు. ఎవరు? విష్ణుమూర్తి. 3 లోకాల్లో కూడా ఆ యొక్క ఈ గణితం ఉందనుకోండి, ఇది ఇందులో కూడా వచ్చేసాడు ఆ టైంకి. ఇక లేదనుకో ఈ పల్లెం చూపెడతాడు. ఎందుకంటే ఇందులో ఉన్నారా లేదంటాడు. ఇంకా ఆయన డౌట్ లేదనమాట. అర్థమైందా? ఇక ఆయన చెప్పేశాడు, ఇక నేను చెప్పేది లేదు, అంతటా ఉన్నారు, ఎక్కడైనా తనిఖీ చేసుకున్నాడు. అప్పుడు ఆ భగవంతుడు అన్నిట్లోనూ అర్థమైంది కదా. అందుకని ఇక్కడ దేవలోకంలోనే విష్ణు ఉంటాడు, వైకుంఠంలోనే ఉంటాడు, భూలోకంలో ఉండనమాట లేదు. అర్థమైందా? అక్కడే ఉంటాడు, ఎక్కడున్నమాట లేనే లేదు. అక్కడ ఎక్కడ ఉన్నాడంటే మళ్ళీ పద్యానికి విరోధం వస్తుందా లేదా? ఏమన్నా మళ్ళీ ఆయన చెప్పాడు ఈశ్వర సర్వభూతాన ఉద్దేశేతి తిష్టత అన్నాడు. అక్కడ ఆ ముక్క చెప్పేసరికి సకల భూత హృదయకంలో ఉన్నాడు, అక్కడ చెప్పినాడు. అందుకని ఒకే లోకంలో వ్యక్తి ఉన్నాడంటే ఈ లోకాలలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు అడుగుతాడు వెంటనే. ఆయన ఈయన వేరేనా? వేరైతే మాకు ఇష్టం అంటాడు ద్వైతవాది వచ్చి. మేము ఇంతవరకు అదే అంటున్నాము, ఏమి ద్వైతులందరూ వచ్చేయమంటారు.
మేము అదే కదా వేరున్నాగానే పూజ చేస్తున్నాం, వేరు నువ్వు ఒప్పించుకున్నావు కాబట్టి ఇక మా మతమే మా అభిప్రాయం స్థిరమైంది, మీ అభిప్రాయం పోయిందంటారు. ఇటు వెళ్తే ఓ బాధ మనకి, అటు వెళ్తే ఇంకో బాధ. అర్థమైందే? ఇటు వెళ్తే ఇది పట్టుకుంటా, ఇది పట్టుకుంటా, ఇది ఏమంటారు. అందుకనే విష్ణువు అన్నట్టు దానికి ఇంక ఏమి భాష్యంలో ఉత్పత్తిలో కూడా సందేహం లేకుండా ఇచ్చేశారు భగవంతుడు. అందుకని ఈ ప్రకారముగా భగవంతుడు సర్వత్రా వ్యాపకమయ్యే ఉన్నాడు. ఆయన లేని స్థలమే లేదు. అందుచేత చెప్తున్నారన్నమాట. ఇంకా విష్ణు శబ్దానికి అర్థం ఇస్తున్నారు. వ్యాప్తే మే రోదసి పార్థ క్రాంతిత్యాభ్యధికాస్థితాం క్రమణాచ్చాప్యహం పార్థ స్మృత్య విసంహిత అంటున్నారు. కాబట్టి అయ్యా ఎట్లా అంటే ఈ భూమి ఆకాశాలన్నీ ఉన్నాయి. ఏ విష్ణు శబ్దానికి వ్యాప్త స్వరూపం అని చెప్పిందో ఆ వ్యాప్త స్వరూపం చేతనే ఇదంతా ఏమి అంతటా కూడా నిండి నిమిడీకృతమై ఉన్నటువంటి వాడే విష్ణు అని చెప్పాడు శాంతి పరమలో. అయిందా? ఇంకా ఇంకొక విషయాన్ని చెప్తూ ఉన్నారనమాట మనకి. ఇచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత ఇత్యాది జగత్తు కూడా. ఎందుకంటే ఒకే విషయం ఏదైనా సరే ఒక 4 శాస్త్రాల నుంచి ఉదాహరణ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ విషయం అనేది కరెక్ట్గా సత్య విషయం అని దూరం అవుతాడు. ఇదే విషయం మనకి బ్రహ్మసూత్రాలు వచ్చింది అనుకోండి, ఇదే విషయం మనకి ఇంకో దగ్గర రామాయణం వచ్చింది అనుకోండి, ఇదే విషయం మనకి భాగవతం వచ్చింది అనుకోండి, భగవద్గీత వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది? దృఢమైందా లేదా? ఒకే విషయాన్ని నలుగురు అంటుంటే ఆ విషయం దృఢం అవుతుందా అదృఢం అవుతుందా? దృఢం అవుతుంది అనమాట. అందుచేత ఇప్పుడు చెప్తున్నారు బృహన్నారాయణం అని ఆ శృతి కూడా మనకు చెప్తుంది అనమాట. కాబట్టి యచ్చికించిత్ జగత్ సర్వం, ఏదైతే మనకి దృశ్యమానంలో కించిత్ అంటే ఏంటి అంత గడ్డిపోచు కూడా పిప్పీలిక కూడా కించిత్ తీసుకోవాలి. కాబట్టి దృశ్యతే శ్రూయతే పివా. దృశ్యతే అంటే ఏమిటి? కనబడేది అంటే చూడటం. అలాగనే మనకి శృతం మనం వింటూ ఉన్నాం. ఏది వింటున్నామో, ఏది చూస్తూ ఉన్నామో, ఏదైతే కలదో అదంతటా నారాయణుడే వ్యాపించి ఉన్నారు, ఆ పరమాత్మయే వ్యాపించి ఉన్నారు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకో విషయాన్ని ఆత్మబోధ ఉపనిషత్తులు కూడా ఒక ఉదాహరణ ఇచ్చినారు. సర్వభూతస్థం ఏకం నారాయణం కారణ పురుషం అకారణం పరం బ్రహ్మ శోక మోహ నిర్ముక్తం విష్ణు ధ్యాయన్నసీదతి అంటున్నాను. సర్వభూతస్థం సర్వభూతే తిష్టతి ఇది సర్వభూతస్థం. పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపకమైన సమస్త శరీరములలో ఉన్నవాడెవరు? ఏకం నారాయణం. నారాయణం అంటే అర్థం ఏమిటి? నారాయణం నారాయణ రెండు. ఇక్కడ నారాయణ అంటే జ్ఞానం, అయినం అంటే స్థానం. జ్ఞానమే స్థానంగా కలిగిన వాడు నారాయణ. కాబట్టి జ్ఞాన స్వరూపుడే నారాయణ. ఇది జ్ఞానానికి ఆయనకి భిన్నము లేదు, జ్ఞాన స్వరూపుడు. ఇక నారాయణ అంటే జలం, అయినం అంటే స్థానం. ఆ శ్రీమన్నారాయణ పాదములందు జలం ఉద్భవిస్తుంది కూర్చుంది కాబట్టి అందుకు నారాయణ. శ్రీమన్నారాయణ యొక్క పాదములందు జలము ఉంది, అందుకని నారాయణ పేరు. నారాయణ అంటే జ్ఞానం ఒకటి, నారాయణ అంటే నీరు జలం ఒకటి. ఈ ప్రకారముగా కారణ పురుషం అదే మాట. అతడు సమస్త జగత్తుకి కారణభూతుడు. ప్రతిదానికి కారణం లేకుండా కార్యం అనేది ఎప్పుడు ఉత్పత్తి కాదు, దానికి కారణం ఉండాలి. ఏమంటారు? అలాగనే మట్టికి కారణం ఏమిటి? ఇది కొండకి మట్టే కారణం. ఆ కారణం మనం చెప్పుకున్నాం 2 రకాలని. 2 రకాలు ఏం గుర్తుందా? నిమిత్త కారణం, ఉపాదాన కారణం. మట్టి అనేది ఏ కారణం? మట్టి ఉపాదాన కారణం.
కుమ్మరవాడు నిమిత్త కారణం. మట్టి ఉపాదాన కారణం, కుమ్మరవాడు నిమిత్త కారణం. అందుకని ఇతడు జగత్తుకి ఏ కారణం చెప్పుకున్నాము? జగత్తు ఉపాదాన కారణం ఆయనే, నిమిత్త కారణం ఆయన. అర్థమైంది కదా? అందుకని అభిన్న నిమిత్తోపాదాన కారణం. లోకంలో వస్తువులకి భిన్న నిమిత్తం ఉంటాయి, ఇదొకటి అదొకటి. అభిన్నం అంటే భిన్నం కానటువంటి నిమిత్తం ఆయనే, ఉపాదానం ఆయన. ఉదాహరణ ఏం చెప్పుకున్నాం? సాలిపురుగు. అర్థమైందా? అదేనమాట. గుర్తుపెట్టుకుంటే ఇలా సాలిపురుగు. సాలిపురుగు అదే దారం తీస్తుంది, అదే అల్లుకుంటుంది దారానికి. అది ఇది అనమాట. ఆ విధంగా కారణ పురుషం. అయితే మళ్ళీ ఇంత కారణ పురుషుడైనా అకారణం. అర్థమైందా? అన్నీ ఆయన లేని పని అవ్వదు, దేనికి ఆయన అంతడు. అర్థమైందా? ఆయన లేని పని ఏమి కాదు, అదే మాయ. ఆ మాయ మనకి తెలుసుకోవడానికి జన్మ సరిపోతాడు. అర్థమైందా? ఏమిటి అన్నిట్లో ఉంటాడు, దేనికి అంటాడు. అర్థమైందా? ప్రతి దాంట్లోనే ఉంటాడు. ఎక్కడ ఆయన పైన ఆయన లేనిదే పని జరగదు, కానీ దేనికి ఆయన అంటాడు. ఆ విధంగా మనం ఉంటే మనం సాక్షాత్ పరమాత్మ. ఇప్పుడే ఏమంటారు? ఇప్పుడు మానవుడే మాధవుడే తింటే ఇంకేమి లేదే. ఆ మాధవుడే అన్నింటిలో ఉంటాడు, దేనికి అంటాడు. ఇప్పుడు మనం అన్నింటిలో ఉండాలి, దేనికి అంటుకుంటా ఉండాలి. అది ఇది ఈ ముఖ శుభమే. అర్థమైందా? ఈ ముఖకి జన్మ ఎలా కాలదు. అర్థమైందా? మనకి ఇదే అనుకుంటాం, కానీ మళ్ళీ ఆ విషయమా ఇప్పుడు అంటుకుంటా ఉండలేం మనం. అర్థమైందా? కొరకు అనుకుంటాం ఏదైనా వచ్చి రుణానుబంధ రూపేణ అదేయ. అర్థమైందా? మళ్ళీ ఏమిటి ఇది? దానికంతా మళ్ళీ అనుకోకుండా ఉండదు. అర్థమైందా? ఈ ప్రకారముగా అది మరి రావాలి అంటే ఆ సాధన మంచి పరిస్థితి మంచి కావాలి. అందుకని ఆయన ఒక ముక్క అనేసాడు, తప్పు ప్రయత్నం అయితే అనేక జన్మ సంసిద్ధి అనేసాడు సంపదేగా. అర్థమైంది? మనకు అంతవరకు ఉంటుందా? ఇంత శ్రావణం చేస్తూ ఉన్నాం కాబట్టి జన్మలు మనకి ఇంకా లేవు. ఏమంటారు? అర్థమైంది కదా? ఈ జన్మే లాస్ట్ అనమాట. అర్థమైందంటారా? అందుకని ఇచ్చేస్తాం, మీ అందరికి ఇచ్చేస్తాం లేపట్టారు. ఏమంటారు? అందుకని చెప్తున్నా అనమాట. అకారణం, దేనికి కారణం కారణం. పరం, ఇంకెలాంటి వాడు పరం అనమాట. పరం అంటే ఏమిటి? ఉత్కృష్టం. అర్థమైంది కదా? ఇక పరం బ్రహ్మ. ఇతడు ఎవడు? శోకమోహ వినిర్ముక్తం. విష్ణు అంటే ఎవడు? శోకము లేనివాడు, మోహము లేని నుండి వినిర్ముక్తుడు. అర్థమైంది? ఈ రెండు మనకి ఈ శోకమోహాలకు కారణం రాగద్వేషములు. రాగం ఉంటే మోహం, ద్వేషం అంటే శోకం. ఈ రెండుకి పరంపర. మళ్ళీ ద్వేషానికి శోకానికి. దుఃఖాన్ని చెయ్యి ద్వేష, సుఖాన్ని చెయ్యి రాగ. అర్థమైందా? ఒక దుఃఖం వచ్చింది, దానికి సంబంధమైనటువంటిదని మనసుకు వచ్చినప్పుడల్లా ద్వేషం వస్తుంటుంది. దుఃఖం వచ్చిందంటే ఒట్టుకుంటారా? ఆ దుఃఖానికి కారణమైనటువంటిది ఊహిస్తే అప్పుడు ఏమవుతుంది? ద్వేషం. సుఖానికి కారణమైనది ఊహిస్తే రాగం. రాగం సుఖాన్ని అనుసరించుకొని రాగం ఉత్పన్నమవుతుంది, దుఃఖాన్ని అనుకొని ద్వేషం వస్తుంది. అందుకే ఈ శోక మోహములన్నవి ఇప్పుడు ఈ శోక మోహాలు పోతాయని ఈశావాస్యం చెప్పింది కదా. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానత తత్ర కో మోహ శోక ఏకత్వం అనుపశ్యత. అది ఏమంటారు? యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ అభూత్ విజానత. విజానత కాబట్టి ఎప్పుడు మనకి తెలుసుకోవాలి?
ఎస్మిన్ సర్వాన్ని దేని ఎందు సమస్త భూతములు ఉంటున్నావు. సమస్త జీవుడు దేని ఎందు ఉన్నాయి. ఎస్మిన్ సర్వాను ఆత్మన్యేవ అండి అవి చెప్పి మళ్ళీ ఆత్మని ఏవ పశ్యతి. ఎస్మిన్ సర్వాన్ని దేని ఎందు సమస్తములు భూతములు ఉంటున్నాయో ఈ సమస్త భూతములు ఎందు కూడా తన ఎందు భగవద్గీత ఏదైతే చెప్పారు, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అన్నారు. యో యహ ఎవడు మాం నన్ను యోమాం సర్వాణి భూతాన్ని యోమాం సర్వత్ర అన్నారు కదా. కాబట్టి సర్వత్ర అంటే అన్ని స్థలములు ఎందు నన్ను ఎవడు చూచున్నాడో, నా ఎందు ఈ సమస్త జీవుని ఎవడు చూచుచున్నాడో చెప్పాడు. వారికి నేను కనపడకపోను, వాడు నాకు కనపడకపోడు. మీ ఇద్దరం ఎప్పుడు కలుసుకొని ఉంటుంటాం. ఆయన నేను చూస్తూ ఉంటుంటాను, నన్ను ఆయన చూస్తూ ఉంటుంటాడు. మిగతా వాళ్ళందరం ఆయన చూడడానికి ప్రయత్నం చేయడమే. ఆయన చూస్తే ఎప్పుడు పడుతుందో మనకి తెలియదు. ఏమంటారు, ఆయన మనం చూడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంటాం. కానీ ఆయన దృష్టి ఎప్పుడు పడుతుందో మనకే ఎప్పుడు దృష్టి పడుతుందో భగవంతుడా అని అంటుంటాం మనం. అర్థమైంది కదా. ఈ ప్రకారంగా చెప్తూ ఉన్నారన్నమాట. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవ భూత్ విజానత. సమస్త భూతములు కూడా తనవదని ఎవడైతే చక్కగా తెలుసుకుంటున్నాడో. కాబట్టి అప్పుడు తత్ర కో మోహ కశోక. శోకమోహాలు పోవాలి అంటే కేవలం ఆత్మజ్ఞానం వల్లనే నివారణ. శోకమోహ రైతులు అతడు కాబట్టి అతను తెలుసుకుంటేనే శోకమోహాలు పోతాయి. ఎవరిని తెలుసుకున్నా శోకమోహాలు అనేవి ఉంటూనే ఉంటాయి. శోకమోహములు లేని వారిని తెలుసుకుంటే శోకమోహములు ఉండవన్నమాట. అందుచేత చెప్తున్నారనమాట. ఈ ప్రకారముగా శోకమోహ నిర్ముక్తం విష్ణు ధ్యాయన్ అసీదతి. ఆ ప్రకారముగా ఆ విష్ణుమూర్తిని ధ్యానించమంటున్నారనమాట. ఈ ప్రకారంగా చెప్తూ ఇక తరువాత విశ్వం విష్ణు వషత్కారం. అర్థమైందా? యదుద్దేశేన అధ్వరే వషత్క్రియతే సా వషత్కారః. యస్మిన్ యజ్ఞే వా వషత్క్రియ సా వషత్కారః. యజ్ఞో వై విష్ణుః యజ్ఞో వషత్కారః చెప్తున్నారు ఇక్కడ. మనకి యజ్ఞమునందు అనేక క్రియలు ఉంటాయి. ఏమంటారు? ఇప్పుడు షట్పాత్ర పెడతారు ఒక క్రియ, అలాగనే పంచపాత్ర ఒక క్రియ, అలాగనే వషత్కారం అనేది ఒక క్రియ. యజ్ఞంలో అది ఒక క్రియ. కాబట్టి ఈ క్రియ ఎవరిని ఉద్దేశించి చేయబడుతుందో అతన్ని ఏమంటారు? వషత్కారుడు అంటారు. ఎలాగంటే ఇప్పుడు యజ్ఞం ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము? విష్ణుమూర్తిని. కాబట్టి యజ్ఞం వై విష్ణు, ఆ యజ్ఞము విష్ణు స్వరూపమే. అలాగనే మనం ఏ క్రియ అయితే ఎవరిని ఉద్దేశించి చేస్తున్నామో ఆ క్రియ పేరు కూడా అతందే అని చెప్తున్నారు అన్నమాట. అది మరి ఇంకా చెప్తున్నారు. ఈ వషత్కారం అనేటువంటి ఒక మంత్రం. ఆ మంత్రం చదివి ఆ క్రియ చేస్తుంటారు. మరి ఆ మంత్ర రూపమున ఎవరు తృప్తి పొందుతారు? ఎవరు? దేవతలు తృప్తి పొందుతారు. మనం చేసే మంత్రం ద్వారా ఆహుతులు వేస్తే తృప్తి పొందేది ఎవరు? దేవతలు తృప్తి పొందుతారు. అందుచేత ఆ తృప్తి ఏదైతే పడుతున్నారో ఆ తృప్తిని కూడా వషత్కారం అని అంటారు. ఈ ప్రకారం వషత్కార శబ్దానికి ఈ అర్థాలను మనకి ఇస్తున్నాయట. ఇంకా మత్రాద పదం ఏమిటి? భూత భవ్య భవత్ ప్రభు. అందరికీ తెలుసు ఈ వాక్యం. భూతం అంటే ఏమిటి? గడిచిపోయింది. అలాగనే భవ్యం అంటే రాబోయింది, భవం అంటే వర్తమానం. అని చెప్తున్నారు. భూత భవ్య భవంతి తేషాం ప్రభు. భూతము భవ్యము
ఇంకా ఏమిటి మనకి భవిష్యత్తు. భూతము భవ్యం అంటేనే భవిష్యత్, భవత్ అంటే వర్తమానం. వీనికి ఎవరిద్దరు? ప్రభు అనమాట. భూత భవ్య భవత్ ప్రభు. ఈ వర్తమాన కాలానికి కానీ గడిచిన కాలానికి కానీ అర్థమైందా, ఈ యొక్క రాబోయే కాలానికి కానీ ఎవరు ప్రభు అంటే ఇతడే ప్రభు, ఈశ్వరుడే ప్రభు అనమాట. కాబట్టి అయితే మరి ఈ మూడిట్లో కూడా కాల పరిచ్ఛిన్నం అనేది లేనే లేదు. భూతకాలము గడిచిపోయిన తర్వాత అది అక్కడికి నష్టమై ఆ తరువాత వర్తమాన కాలం వస్తున్నదా అంటే అలా కాదు. దీనికి దానికి విచ్ఛిన్నమే లేదు, పరిచ్ఛిన్నమో లేదు. ఇప్పుడు మనకి జాగ్రత్త విషయాలన్నీ చూస్తూ ఉన్న విషయ వస్తువులన్నీ స్వప్నం వచ్చింది. ఈ జాగ్రత్త కాలము అంతం అయిపోయి మళ్ళీ కొత్తగా స్వప్నముకి రావడం కాదు. జాగ్రత్త నందు ఏ సంవిత్తు అంటే జ్ఞానము ఉన్నదో అదే స్వప్నమునందు కూడా మనకి ఉంటున్నది. అది ఒకటి అనుశ్యోతముగానే ఉంటుంది కానీ దారం లాగా. జాగ్రత్త అయితే కదా కటింగ్ అయిపోవడం కానీ, స్వప్నం అయితే ఇది కటింగ్ అయిపోవడం కానీ, సుషుప్త అయినా దీనికి విచ్ఛిన్నం కానీ అది ఎప్పుడు అర్థమైంది కదా. ఎలాగైతే జాగ్రత్త నందు స్వప్నమునందు సుషుప్తినందు ఎట్లాగైతే మనం కొన్ని పూలమాలలు పూలు గుచ్చుతున్నామో ఆ పూలు ఎన్నిట్లో ఏమిటి దానం అన్నమాట. ఇప్పుడు మనం ఒక రుద్రాక్షమాలు ఇచ్చేసాం, ఇక్కడ దీనికి కటింగ్ అయింది, అర్థమైంది కదా. ఇది అనుశ్యోతం లేదు, ఎందుకంటే దీనికి ఒక కనెక్షన్ కలిపి ఉన్నారు. అట్లాగే పరమాత్మ సూత్రే మణిగణాయువ, అర్థమైంది కదా. సూత్రమనంత మణిగణులు ఉంటాయి, ఎలా ఉన్నారో ఉంటారు. అయితే ఉండే దగ్గర కొంతమంది ఆ పుష్పానికి ఈ పుష్పానికి పుష్పాలు తక్కువ అయ్యేవనుకోండి. ఒకవేళ దీనికైనా ఆ మధ్యలో 3 ముళ్ళు వేసామనుకోండి, ఇంకా అదొక అందం వస్తుంది అనమాట పుష్పాలలాగా. అలాగా పరమాత్మ మధ్యలో భేదము ఉన్నాడు. జాగ్రత్తనందు ఉన్నాడు, స్వప్నమునందు ఉన్నాడు, సుషుప్తినందు ఉన్నాడు. అదే సంవిత్ ఏకా, సంవిత్ ఒక్కటే జ్ఞానం. మరి జాగ్రత్తకి స్వప్నానికి సంవిత్తు మారినట్లయితే ఏమంటారు? జాగ్రత్తకి స్వప్నానికి సంవిత్తు మారినట్లయితే అప్పుడు జాగ్రత్తలో మన స్వప్నంలో ఉన్న విషయాలు జాగ్రత్తకు వస్తే జ్ఞాపకం ఉండకుండా పోవాలి, ఉండకుండా పోవాలి. ఈరోజు జాగ్రత్తకి మరి రేపు జాగ్రత్తకి తేడా ఉన్నదంటే అనుకోండి మళ్ళీ రోజు మారిపోతుంది కదా, నిద్రపోయి లేస్తున్నాం కదా, మాత్రం తేడా ఉండదా అంటే అది మరీ ప్రమాదం కాదు. ఈరోజు మనం ఎవరికో ఒక 5,000 100 రూపాయలు అప్పిచ్చాం, లేకపోతే వాడుకున్నాం, దీనికి సమాధానం ఉండదు. ఇది ఆయనకు గుర్తుండదు, అది ఈయన గుర్తుండదు, అర్థమైపోయింది కదా. ఈవేళ మనం 1000 రూపాయలు ఇచ్చినా పుచ్చుకున్నా ఏదో ఒక దగ్గర ఆహారం తిన్నా ఇచ్చినా అది జ్ఞాపకం ఉంటుందా లేదా? ఉంటుంది. అంటే మరి ఉన్నవాడు ఒకటైతేనే. ఒకవేళ ఎవరైనా కాదు అన్నాడు అనుకోండి, ఏమవుతుంది? మరి పోయిందా? ఇదంతా మొత్తం తారుమారైపోయింది. అందుకనే ఆయన చెప్తున్నమాట, ఆ ప్రభు ఒక్కడే. భూత భవ్య భవత్, ఈ మూడింటికి ప్రభువులు ముగ్గురు కాదు, ఒక్కడే అనమాట. అర్థమైంది కదా. ఈ అంతటికి ఒక్కడే. ఈ ప్రకారముగా చెబుతూ ఉన్నారు మనకి. ఇక భూతకృత్ హినస్థితి భూతకృత్ అన్నారు. ఇది ఎట్లా మరి మనకి ఈ భూతకృత్ హినస్థితి భూతకృత్ అని ఇక్కడ మనకి ఇచ్చున్నారు. ఇంకా ఏమిటి మనకి ఇచ్చున్నారు ఇక్కడ? రజోగుణం సమాస్థిత్య విరించి రూపేణ భూతాన్ని కరోతి ఇది భూతకృత్తు అన్నారు శంకరాచార్యుల వారు. మనకు కొన్ని గుణాలు ఎన్ని? 3 గుణాలు, 3 గుణాలు: సత్వము, రజస్సు, తమస్సు. అందులో రజోగుణాన్ని ఆశ్రయించుకొని విరించి అంటే బ్రహ్మదేవుడు. విరించి అంటే బ్రహ్మదేవుడు. కాబట్టి
ఈ యొక్క రజోగుణం ఆశ్రయించి ఎట్లా ఈ చతుర్ముఖమైన బ్రహ్మరూపంలో ఏమి ఈ భూత సృష్టి చేయబడుతుంది. కాబట్టి కృత్, భూత కృత్. కృత్ అంటే ఏమిటి? చేసేవాడు. నేను కృత కృత్యుని అయిపోయాడు అంటారు. అంటే అర్థం ఏంటి? కృతం కృత్యం ధ్యానసహ. కృతం కృత్యం. కృత్యం అంటే ఏమిటి? చేయుటకు యోగ్యమైనటువంటిది. ఏది చేయదగినదో, ఏది చేయదగినదో. కృత్యం అంటే చేయబడినది. కృత కృత్యం. కృత కృత్యం. కాబట్టి కృతం చేయబడింది. కృత్యం అంటే ఏమిటి? తనతో చేయడానికి యోగ్యమైనది. ఏది నేను చేయాలో అది నేను చేశాను. అందుకే నేను ఎవరినైనాను కృత కృత్యులను అయిపోయాను అంట. ఆ ప్రకారముగా ఏమి ఇక్కడ మనకి ఈ చిత్రముఖ రూపంలో ఉండి బ్రహ్మ చైతన్య చేత భూత కృతి అయినాడు. ఆయనకి రజగుణాన్ని ఆశ్రయించుకొని ఈ సృష్టి అంతా కూడా చేసినాడు. అందుకని ఆ చైతన్యానికి ఇప్పుడు పేరే వచ్చింది, బ్రహ్మ వచ్చింది. అందులో ఉన్న చైతన్యం వేరు కాదు కదా. బ్రహ్మదేవుల్లో ఉన్న చైతన్యం కానీ, విష్ణుదేవుల్లో ఉన్న చైతన్యం కానీ, ఈశ్వర రూపంలో ఉన్న చైతన్యం కానీ వేరు కాదు. రజోగుణం ఆశ్రయించుకొని ఆ పని చేసేటప్పుడు ఆ యొక్క చైతన్యానికి ఏం పేరు వచ్చింది? బ్రహ్మ అని వచ్చింది అనమాట. కాబట్టి ఆ పని చేశాడు. కాబట్టి భూత కృతు జీవులన్నీ కూడా సృష్టించి చేసినాడు. ఈ ప్రకారముగా ఇంకా ఏమిటి పేరు? తర్వాత పేరు భూత కృతు, భూత భృత్తు అనమాట. ఏమంటారు? భూత కృతు, భూత భృత్తు. ఇక భృత్తు అంటే ఏమిటి? విభక్తి భృత్తు. విభక్తి భృత్తు అనమాట. కాబట్టి ఈ విభక్తి అంటే ఏమిటి మనకి? అంటే భృ భారణే, భృ భరణే అనే ధాతు అనమాట. కాబట్టి ఇది పాలించడం అంటే పోషించడం. భృభరణం అంటే ఏంటి? పోషించడం. తెలుగులో కూడా అంటారు కదా, వారికి ఇవ్వాల్సిన ఆభరణం అంటాం. ఇది అయ్యేది అనుకుంటే భరణం అనే పేరు కూడా వస్తుంటారు. ఆ భరణం ఇచ్చేసినారో లేదని అందుకని చెప్తున్నారు ఇక్కడ మనక. కాబట్టి మనకి ఈ ప్రకారముగా భూత భృత్తు అని. ఈ భూత భృత్తి ఏమిటి? సత్వగుణం అధిష్టాయ భూతాన్ని బిభక్తి పాలయతి ధారయతి పోషయతి ఇదివా భూత వృత్తిని అర్థాలు ఇచ్చారు. అర్థమైందా? ఈ యొక్క చైతన్యము సత్వగుణాన్ని ఆశ్రయించినప్పుడు ఏమి ఆ సత్వగుణము అధిష్ఠించి భూతాన్ని బిభక్తి ఏమి భూతాలన్నింటినీ కూడా చక్కగా పాలయతి. విభక్తి అంటే ఏమిటి? పాలిస్తుంది. ఇంకా విభక్తి అంటే భూతాన్ని ధారయతి అనమాట. భూతాన్ని ధారయతి. ధారయతి అంటే ఏమిటి? సమస్త భూతాలని ధరించిన వారు. ఎలాగంటే సూత్రమని గాన ఇవ దారమనందు ఏ విధంగా పుష్పాలన్నీ ధరింపబడి ఉన్నాయో ఆ విధంగా ఈ సమస్తమును కూడా అతడు సత్వగుణము చేత ఏం చేశాడు? ధరించబడ్డాడు. అందుకని పేరు ఏమొచ్చింది? భూత భృత్తు అన్నారు. ఇంకా ఏమిటి? అతడికి పోషయితీవా భూత భృత్తు. మనకి ముందు ఇది కదా ఉండాలి. పోషణ లేకపోతే ఏం లాభం? దీన్నైనా పోషించాలి. ఓ చెట్టు పెట్టాము, అది ఆ చెట్టు ఏమవుతుంది? పోషించకపోతే అది ఎండిపోయి పాడిపోతుంది అన్నమాట. అలాగనే మనం ఒక వ్యక్తిని పోషించాలి. అలాగే ఈ సమస్త ప్రపంచాన్ని ఆయన పోషిస్తున్నారు, అందరినీ పోషిస్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా అతడు ఇవి పోషిస్తూ ఇక్కడ సన్మాత్ర రూపమైనటువంటి ఐశ్వర్యము ఈశ్వరత్వం కలిగి ఉన్నాడు. మరి పోషించిన వాడికి ఏముండాలి? ఈశ్వరత్వం ఉండాలి. పోషించేవాడికి ఐశ్వర్యం ఉండాలి. కాబట్టి ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంటుంది? ఈశ్వరు దగ్గరే ఉంటుంది. ఇక్కడ సృష్టి స్థితి లయము అన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రకారము చెప్పుతూ ఇంకేం చెప్పారు? భావ. అదే కదా శ్లోకంలో భూత భృత్ భూద్భావ. కాబట్టి భావము అంటే ఇక్కడ మనకి చెప్తున్నారు, మనకి భావ
ప్రపంచ రూపేణ భవతి ఇది కేవలం భవతి ఏవ వా భావ. భావం భావం అన్నటువంటిది ఏమిటి? ఒక వస్తువు అనమాట. అభావం అంటే వస్తువు అది ఏ వస్తువు ఉంటే అది. ఇది ఘటాభావము అంటే ఘటము ఉన్నది, ఇది భావం. ఇక్కడ ఘటం అభావ. అభావం అంటే ఏమిటి? లేనిది. భావం అంటే ఉన్నది. ఆ విధంగా ఇక్కడ భావం ఏమిటి అంటే ఈ ప్రకారంగా చెప్తున్నారు. ప్రపంచ రూపేణ భవతీతి కేవలం భవతీత్వా భావ. రెండు విధాలుగా ఇచ్చున్నారు ఇక్కడ మనకి. భావం అంటే ప్రపంచ రూపముతోడు ఉన్నందున ఇది ఒక భావం, వస్తువు అన్నమాట అది. అలాగనే కేవలం స్వరూపంతోడు ఉన్నవాడు కనుక భావం. అర్థమైందా? ఒక రూపం ఉండడం కూడా భావం అన్నమాట. రూపం లేకపోతే ఏమంటారు? అభావం అంటారు. ఈ నామము రూపము కూడినటువంటి ఈ జగత్తు భావరూపమా అభావరూపమా అడిగితే మరి ఏం చెప్పాలి? మనకి కనబడుతున్నది భావరూపం, కనబడండి అభావరూపం. అర్థమైందా? కనబడుతున్నది భావరూపం, కనబడింది ఏమైంది? అభావరూపం. మరి ఇప్పుడు కనబడుతుందా లేదా? అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. ఎవరైనా పరమాత్మ కనబడు కాబట్టి ఆయన భావమా అభావమా? అర్థమైందా? ఆయన కనబడలే, ఏది కనబడడం లేదనుకుంటున్నాం, ఆయన ప్రత్యక్షంగానే మనకు కనబడుతున్నాడు అన్నిటి ద్వారాగాన. ఏమంటారు? ఇప్పుడు పరమాత్మ చూస్తే కళ్ళతో కనబడ్డు, కళ్ళు దేని ద్వారా చూస్తుందో అదే పరమాత్మ. అర్థమైంది? ఆయన దేని ద్వారా చెవులు ప్రకాశిస్తున్నాయో అదే పరమాత్మ. దేని ద్వారా ముక్కు గంధాన్ని ఆగ్రహిస్తుందో అదే పరమాత్మ. దేని ద్వారా మనస్సు అన్ని విషయాలు సంకల్పిస్తుందో అదే పరమాత్మ. దేని ద్వారా వాక్కులన్నీ పలుకుతున్నామో అదే పరమాత్మ. ఏదంటే తినగలుగుతున్నామో, ఏదంటే తిరగలుగుతున్నామో, ఏదంటే ఇవ్వగలుగుతున్నామో, ఏదంటే పుచ్చుకోగలుగుతున్నామో, ఏదంటే నడుస్తున్నామో ఈ కర్మేంద్రియాల సంబంధం అనమాట. కాబట్టి అది పరమాత్మ. అయితే మరి ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్ష అప్రత్యక్షమా? అది ప్రత్యక్షం. రోజు మనం వింటున్నాం కాబట్టి ప్రత్యక్షం అని అంటాం, ఒప్పుకుంటాం. రేపు రోజు విన్నవాడు ఏమంటాం? ప్రత్యక్షం. పరమాత్మ ప్రత్యక్షం అయితే ఇవి ఈ మైక్ కనబడితే ఒప్పుకుంటాం, కానీ లేకపోతే ఎలా ఒప్పుకుంటాం అంటారు. ఒక గోవుని తీసుకొచ్చి దీని 4 కాళ్ళు ఉన్నాయని గోవుని ఎలా చూపెడితే ఒప్పుకుంటామో ఆ ప్రకారంగా చెప్తేనే మనం ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకుంటాడు. ఇది కదా. అందుకని ఆయన ఒప్పుకోకపోయినా పరమాత్మ ప్రత్యక్షమే అని ఈ ప్రకారముగా ఇక్కడ చెప్తున్నారు. భూతాని విభక్తి రూపేణ భవతీతి కేవలం భవతీత్వ భావ. భవనం భావ. ఇంకొక వాక్యం ఇచ్చారు, భవనం. ఏమి భవనం అంటే ఏమిటి? ఉండుట అని అర్థం. భవశబ్దాన్ని నుంచి ఉత్పత్తి అయింది కాబట్టి భవనం అంటే ఉండుట. ఇంకా భవనం అంటే ఏంటి? మనకి కట్టుకుంటారు పెద్ద పెద్ద అందరూ. ఇప్పుడంటే అందరూ భవనాలు వచ్చేసాయి. పూర్వంతా రాజులే భవనాలు ఉండేవారు. అర్థమైందా? భవనం అంటే మామూలుగా తెలిసేదే కాదు. ఆ పక్క అలా చూస్తూ ఉంటూ ఎప్పుడైనా చూస్తే అది భవనం అనుకుంటేవారు అంతే. ఇప్పుడు ఇంటింటికి వీధిలోనూ వీధిలో భవనాలే. అర్థమైందా? ఇప్పుడన్నీ భవనాలు. కానీ ఆ టైపు భవనాలు ఇప్పుడు ఎక్కడ కనబడ్డారు? ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు. ఇప్పుడు ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. ఏమంటారు? దేశకాల బలం జ్ఞాత్వ. ఇప్పుడు అప్పుడు ఏమిటంటే 1, 2 కన్నా ఎక్కువ ఉండేది కాదు. కింద నుండి పైన అలాగో ఆర్చిల్లో బాగుంది. ఇప్పుడు మొత్తం ఆ బొంబాయి వెళ్ళామంటే 50 అంతస్తులు. ఇలా కలిసి అవుతుందా? ఒకటే వేసేస్తున్నాడు అక్కడ. మన వేసాస్త్ర మలయాళ మఠం అని ఉంది, చింతనెమ్మెల్యే అని. అది ఒకటేదో పాత దీని దగ్గర. అక్కడ ఏమైంది? ఇవన్నీ బాగా ఎదురుగా అనమాట. ఈ 50 అంతస్తులు కట్టేస్తున్నారు అపార్ట్మెంట్ మొత్తం అన్ని అక్కడ బొంబాయిలో. మన ఎత్తి చూడాలంటే అలా తల కింద దింపేసుకోవాలి. మరి ఆ పైకి ఆ లిఫ్ట్ మధ్యన ఉండిపోయిందని వీడి పని ఏమైపోతుందో అర్థం అవుతుంది. దిగుతాడు దిగుతుంది ఆ భవనం అలాగా. లిఫ్ట్ అయిపోతే ఆ మీద కిందకి దిగితే కింద నుంచి మళ్ళీ మీదకి ఎక్కాలంటే ఎక్కడ అవ్వదనమాట. అని ఎక్కడ ఎక్కడరా? అదే ఈ ప్రకారముగా భవనం అంటే ఏమిటి? ఉండుట. ఇక చెప్తున్నారు ఇప్పుడు. భావ భూతాత్మా.
ఏం చెప్తున్నారు? భూతాత్మ. కాబట్టి భూతానాం అంతర్యామి ఇది భూతాత్మ. భూతాత్మ అంటే చెప్పినారు భూతములకు ఆత్మ. భూతములకు అంటే ఏ భూతాలు? ఎక్కడ భూతాలు ప్రాతాలు ఆ భూతాలకు ఆత్మ అయితే అంటే పాంచభౌతికముతో శరీరమైనటువంటి ఈ శరీరాలన్నిటి కూడా ఈ జీవులన్నిటికీ ఏమిటి? ఆత్మ. భూతములకు ఆత్మ. మరి ఆత్మ అయితే కనబడుతుందా? ఇక్కడ ఎక్కడ నీ మనకు అంతః యమయతి అంతర్యామి. అంతర్బహిచ్చ నారాయణ వ్యాప్తి నారాయణ అన్నారు. ఇక్కడ ఈ భూతాత్మ ఎలాగుంటాడు అంటే అంతర్యామి. అంతః యమయతి శాసిస్తాడు. అంత లోపట మనం చేసినటువంటి పుణ్యఫలం అనిపించడానికి శాసిస్తాడు, పాపఫలం అనిపించడానికి శాసిస్తాడు. మనం పాపఫలం వచ్చి ఎక్కడ కష్టంగా ఉందని పరిగెట్టిపోయినా అక్కడ కూడా ఉండి అది అనిపింప చేస్తాడు. పుణ్యఫలం ఉంది ఎక్కడికి పోయినా మళ్ళీ ఆ పుణ్యఫలం కూడా అక్కడ అనిపిస్తాడు. కాబట్టి కొంతమంది ఎవరైనా పారిపోయి అనుకొని ఊరుకుంటారు? చెప్పండి, ఊరుకోరు. ఎందుకంటే ఆ పుణ్యఫలముతో అనిపించాలి, ఆ పాప ఫలము అనిపించాలి. అందుకోసం పాప పుణ్య ఫలాలని అంతః లోపట యమయతి యమః నియమిస్తాడనమాట. అందుచేత ఈ ఆత్మ ఏమైంది? అంతర్యామి అంటే భూతాత్మ. చెప్పారు కదా మనకి, ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు. అది భూతాత్మ అంటే మనకి ఏంటి తెలిసింది? ఈ భూతములకు ఆత్మ, భూతానాం ఆత్మ భూతాత్మ. ఇంకా ఎట్లా మరి? భూతానాం అంతర్యామి భూతాత్మ. అది 2 విధాలు ఈ విధంగా చెప్పారు. ఇక భూత భావన. భూత భావనడు. భూత భావన అంటే ఎట్లా మరి? భూతాన్ని భావయతి జనయతి వర్ధయతి ఇది భూత భావన. అర్థమైందా? భూత భావన అంటే భూతాన్ని భావయతి. మొట్టమొదటి ఏమిటి? భావించుకోవడం అనమాట. ఏమని భావించుకున్నాడు ఆయన? మొట్టమొదట ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ. అర్థమైందా? ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ అంటే అర్థం ఏంటి? నేను ఒక్కడనే అనేక రకాలుగా అవ్వాలి అనుకున్నాడు. మనం అవ్వాలనుకుంటే అనుకోగలమా? మనం అనేక రకాలుగా అవ్వాలనుకుంటే మనం ఏమంటే ప్రమాదమే చేస్తాం. అర్థమైందా? ఏమంటావు? ఉపకారం చేయము, అనేక రకాలుగా ఎత్తి అపకారాలు చేస్తుంటాం. అర్థమైందా? మనం ఒకేసారి 2 రూపాయలు ఎత్తగలం. ఎత్తలే. ఒక పరమాత్మకే సాధ్యం. ఇంకా అటువంటి సూక్ష్మమైనటువంటి యోగాన్ని చక్కగా తెలుసుకొని నిష్ఠగల యోగికి మాత్రం సాధ్యం అనేక రూపాలుగా. అంటే ఒక వ్యక్తి అనేక రూపాలు కావడం సాధ్యం, కానీ ఇతనికి ఒక వ్యక్తి నానా రూపములుగా అయ్యే సాధ్యం అతనికి. అంటే ఆయన అనేక రూపాలుగా అయ్యాడు అంటే ఇక్కడ వ్యక్తి సామాన్యం, వ్యక్తి విశేషం. ఎలా అంటే ఆయన అనేక మానవేతరమైన పశు పక్షి క్రిమి కీటక దేవతాదులన్నిటికీ ఏమి వివిధ రూపములకు ఎత్తే ఉంది. కానీ ఆ యోగికి తన ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపానికి అనుగుణమైందే ఎత్తరు అనుకుంటుంది. దానికి అది అర్థమైందా? ఉంటుందన్నమాట. ఇక అలాగంటే ఇక ఉన్నారు ఎవరు? రాక్షసులు ఉన్నారు. వాళ్ళు అనేక రూపాయలు ఎత్తుతూనే ఉంటుంటారు. అర్థమైందే? అది మాయ. అదేమిటది? అది మాయ. ఆయన వాళ్ళ ఇంద్రజాలం మహేంద్రజాలం ఉంటుంది కదా, ఒక ప్రశ్న వస్తుంది కదా. మరి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ స్వతంత్రం కాదు. అది తంత్రశాస్త్ర అభ్యాస బలము చేత తాత్కాలికంగా వచ్చినటువంటిది. కానీ అదే మానవ ఇతర రూపములైనటువంటి పశు పక్షి క్రిమి కీటకాదులు ఉన్నాయి కదా, ఇటువంటి రూపాల్లో కూడా వాళ్ళు ఎత్తుగా ఉంటూ ఉంటాయి.
కానీ ఏమి అటువంటి ఘటనాఘట్ట సామర్థ్యమైనటువంటి పరమాత్మ ఏ దివ్య శక్తి ప్రాణం ఉందో అన్ని రూపాలకి వీళ్ళు తయారైనటువంటి యోగ్యత వీళ్ళకి లేదు. ఏదో ఒక్క రూపంతోనే వీళ్ళు ఉంటారు. అయిందా? ఒకే సమయంలో ఇన్ని రూపాలుగా తయారు కావటువంటిది ఉంటారు కొన్ని కొన్ని. ఇప్పుడు మనకి యోగులు ఉంటారు. యోగి ఉన్నారనుకోండి, వారు తన పాపాన్ని ఇంకా కొన్నాళ్ళు ఎవరైనా అనుభవించే తప్పదు. ఒక 100 ఏళ్ళైనా అనుభవించాలి. దానిని ఒక 10 ఏళ్ళు అనుభవించాలంటే 10 మంది యోగా తయారైపోయి దాన్ని అనుభవించేస్తారు. అది ఆయనకు ఒక సామర్థ్యం ఉంది యోగికి. యోగికి అటువంటి సామర్థ్యం. ఇప్పుడు సౌభరి అనే ఋషి ఉండేవాడు. ఆయన ఎవరు? మాంధాత అనుకుంటా. ఆ మాంధాత దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి ఎంతమంది? 50 మంది బిడ్డలు. అర్థమైందా? ఆ రాజుగారి దగ్గరికి పోయినాడు ఎవరు? సౌభరి. ఆయనకి ఏంటంటే నదిలో చూసినాడు ఆ చేపలు అన్నీ కూడా చక్కగా ఆనందాన్ని అనిపించాడు. సరే, ఆయనకు అప్పుడు కలిగి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, మీ ఒక పుత్రిక నాకు ఇచ్చి వివాహం చేయబోదు మంది ఉన్నారు కదా. ఇప్పుడు రాజుగారు ఏమో ఏ విధంగా ఉండిపోయారు. ఇప్పుడు ఇది చేయలేరు, అది చేయలేరు. అర్థమైందా? పిల్లలేమో యవనంలో ఉన్నారు, ఈయనేమో ముసలివాడిగా ఉన్నాడు. ఇది అయ్యపోయినా అందుకని మనం తప్పించుకోవాలంటే ఉపాయం ఏమిటి? ఆ పిల్లలు ఇష్టపడాలి కదా. వాళ్ళు ఇష్టపడితే చేస్తాను. అర్థమైందా? వాళ్ళు ఇష్టపడితే చేస్తానంట. సరే అనుకున్నా. ఆ పిల్లలు ఒక అమ్మాయిని చూపెట్టాడు. ఈయన ఎలాగైపోయి నవమన్మద ఆకారంగా కనబడుతుంది ఎవరికి? నవమన్మద ఆకారంగా కనబడేసరిక ఆ అమ్మాయి అంటే చెప్పేసింది, ఈయనే నాకు పతిగా కావాలి, ఇంకొకరిని జీవితం వివాహం చేసుకొని చెప్పేసి. రాజుకేమో మామూలుగా కనబడుతున్నాడు, ఈ అమ్మాయికేమో నవమన్మద ఆకారం కనబడుతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆలోచించి, సరే ఇక ఇది ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయి చెప్పింది మిగతా వారందరికీ. చెప్పేసరికి అందరూ వచ్చి చూశారు. అందరూ ఇతనే కావాలంట. అందరూ నాకు ఇతనే కావాలంటున్నారు. ఇక అందరూ చెప్పేశారు, నాన్నగారు ఇంకా మేము మాత్రం ఈయన తప్ప ఎవరికి వివాహం చేసుకోవాలి. ఈ మాయ ఒక పిల్లని ఇవ్వడానికి నేను ఏడిస్తే అర్థమైంది. మొత్తం అందరూ వివాహం చేసుకుంటూ అంటున్నారు. అంటే కొన్ని ఒకే రూపాన్ని 10 రూపాయలు దాల్చినటువంటి దివ్యశక్తి అటువంటి యోగికి ఉందని చెప్పడానికి కదా. అప్పుడు ఆలోచించి ఇంకేం చేస్తాడు రాజు? ఇప్పుడు అంజనా శరణమును ఆస్తి సరే అని చెప్పి అందరికీ ఇచ్చేసినారు అని. ఇక ఇప్పుడు వెంటనే ఆ మైట్ పిలిచాడు. మైండ్ని ఆ యొక్క వాస్తు సంబంధమైనటువంటి పిలిచాడు. అతను పిలిచిగో అందరికీ ఎలా ఉండాలంటే మనకి ఇప్పుడు డూప్లిక్స్ తయారవుతున్నాయి. అర్థమైందా? ఇదే మోడల్గా అన్నీ కూడా బ్రహ్మాండంగా ఎవరితే వారికే ఉండాలి. జాయింట్లు ఏం కలకూడదు, గోడ కూడా జాయింట్ ఉండకూడదు. అర్థమైందా? ఎవరి గోడ ఎవరితే అన్నీ కూడా లోపల ఏ వస్తువుకు లోటు ఉండకూడదు. ఎయిర్ కండిషన్ ఉండాలి, ఫ్రిడ్జ్లు ఉండాలి, లేకపోతే పూల తోటలు ఉండాలి. ఇవన్నీ చెప్పేసినారు. చెప్పేసరికి ఎన్ని రూములు? 50 మందికి. ఒక్క బయటంతా ఎలా అనుకుని ప్లాన్ చేసేసుకుంటే అంతా అయిపోయింది. ఇక అందరూ ఒక రూమ్లో ఉంటున్నారు. ఇక ఈయన చూశాడు ఎవరు? రాజుగారు. ఏమిటో అడవి పోయినారు, ఎలా ఉన్నారో ఏమిటో, మిగతా వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇదిగా అవి ఒక రోజే 1 నెల పోయిన తర్వాత తెలియాలి ఏ విధంగా చూద్దాం. అయితే ఏమమ్మా ఈయనేమో ఒక్కడైపోయా, ఇంతమంది ఎలా పోషిస్తాడో అర్థం అవడం లేదు. కాబట్టి ఈ మొదటి పాప దగ్గరికి వెళ్ళాడు, అమ్మాయి దగ్గరికి. ఈ విధంగా అంతా నాకేమీ లోటు లేదు, పంచపక్ష పరమాన్నాలతో అయితే నాకున్న లోటు ఏమిటంటే ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళు ఏ విధంగా ఏడుస్తున్నారో వాళ్ళు బాధపడుతున్నారని మాటే ఎత్తుకోడు, ఇదొక్కటే నాకు బాధగా ఉంది. ఆయన ఎప్పుడు ఇక్కడే ఉండిపోతాడు. మరి ఇప్పటికి నెలలైందా పక్క వారిని చూడనే ఇక్కడే ఉంటారు. ఆ పక్క వారికి వెళ్తే వాళ్ళు ఇదే మాట. కాబట్టి ఈ ప్రకారంగా చెప్పడానికి ఏమిటి అంటే అది ఒక
పద్ధతిగా ఒక ప్రారంభంలో ఈ ప్రకారంగా వాళ్ళు చేసిన యోగానుసారంగా అది ఉత్పత్తి ఉంటుంది. అంతేగాని ఘటన పట్టణ మాయిసి సమర్థత ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ తత్వానికి సంబంధించినది ఇక్కడ లేదనమాట. అది దానికోసం ఇప్పుడు ఏమంటారు. అందుకని ఆయన ఏమిటి సృష్టి సంకల్పించుకున్నాడు ఒకేసారి. ఏకోహం భవిష్యాం ప్రజాయ. ఆయన సంకల్పం చేసిన తర్వాతలో ఉన్నది వాటి వస్తువుల్ని చూడగలదు, కానీ కొత్త వస్తువుని సంకల్పం చేసి సామర్థ్యత వీరికి లేనే లేదు. అర్థమైంది కదా. లోకములో ఉన్న వస్తువులని ఏదో ఒక సంకల్పం చేత వీళ్ళంతా ఇవ్వగలరు. లోకములో లేనిది కొత్తగా సృష్టించి ఇవ్వడం నా భూతం అది వీరి సామర్థ్యత ఘటన పట్టేసి అది ఆయనకొక్కటికే ఉంది. ఇప్పుడు ఈ యొక్క సిద్ధి పొందిన వాళ్ళకి ఎలా అంటే ఒక విషం ఉంది. ఆ విషము త్రాగిన తర్వాత దానిని ఆ విషము త్రాగిన తర్వాత ఆ విషము ఏ గుణం ఇస్తుందో ఆ గుణాన్ని మార్పు చేసుకునే యోగ్యత ఉంటుంది అలాగే. కొంతమంది విషయం తిని కూడా చావుకుంటూ ఉంటారు. అర్థమైంది కదా. కానీ ఆ విషయాన్ని పుట్టించే సామర్థ్యత ఎవరికి ఉండదు. మూలంలో ఉన్నటువంటి సామర్థ్యం ఎవరికి ఉండదు. ఉన్న విషయమే ఆ గుణాన్ని మాత్రం మార్చగలరు. దాన్ని నందిని పందిని నందిని చేయలేరు. అర్థమైంది కదా. వీళ్ళు చేయలేరు. ఇప్పుడు విషము ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఒక మామిడికాయకి ఏ గుణం ఉందో ఆ గుణం అనేది ఆ గుణంలో ఉన్నటువంటి దాన్ని తన తినడమా చేయడమా ఏ గుణం గుణ ఉంటుంది, కానీ అందరికీ కూడా దాని గుణాన్ని మార్చి ఇంకో గుణాన్ని పుట్టించి ఇచ్చే కెపాసిటీ వీళ్ళకి ఎవరికి లేదు సృష్టిలో. ఒక మిరపకాయ ఉంది, దానికి గుణం ఏమిటి? కారం. ఆ కారమే ఉంటుంది. అతడి తన యోగశక్తి ద్వారా తను దాన్ని తినగే ఓర్చుకోగలడు. కానీ ఇతరులు మాత్రం ఇతరులకి కారాన్ని పూర్తిగా తీసి అందులో బెల్లం పెట్టే సామర్థ్యం ఆ మిరప చెట్టుకి ఇప్పుడు ఉత్పత్తి చేయలేడు. గుణాలతో సంబంధం పెట్టుకుంటాడు, కానీ మూలాన్ని మాత్రం అది మార్పు చేసే వ్యవహారమే లేదు దీనికి. ఇంకోటి ఉంది, భగవంతుడు ఒక పద్ధతి ఏ మూలాన్ని అయితే సృష్టించినాడో దాన్ని నియామక చేస్తున్నాడు కాబట్టి దాని వాసన పక్కకు కూడా పోనేవాడు. ఒకే దగ్గర ఎన్నో చెట్లు వేస్తాం, బెండ చెట్లు వేస్తాం, వంకాయ చెట్లు వేస్తాం. అర్థమైంది కదా. దీని నుంచి ఆయన నియామకం లేకపోతే సంకల్పం ఏదైతే ఉందో ఆ విధంగా ఉంటుంది. ఆయన సంకల్పం దాటి ఇది ఒక్కటి కూడా జరగలేదు. అర్థమైందా? ఎందుకన్నా దాని శాసనం అయిందన్నమాట. దీని గుణం దానికి పోదు, దాని గుణం దీనికి రాదు. మళ్ళీ ఆయన సంకల్పం వల్లనే అది వస్తుంది. అర్థమైంది కదా. అట్లాగైపోయిందంటే వంకాయ చెట్లు ఉంటాయి, అరటి చెట్లు ఉంటాయి, బెండకాయ చెట్లు ఉంటాయి. ఆ చెట్టు పక్కనే ఒక విషం చెట్టు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు నియామకత్వం మారే యోగ్యత ఉంటే ఈ చెట్టుకి ఈ విషయం వెళ్ళి దీన్ని వదిలేసి ఆ విషయం అన్నింటిలో వ్యాపించేసింది అనుకోండి, మనకైతే ఏమైనట్టు. అందుకని పక్కన విషం చెట్లు ఉన్నా ఈ పక్కన ఆ చెట్టు యొక్క వంకాయ చెట్టులోకి ప్రవేశించేది శాసనం లేదు ఎవరికి. ఈ చెట్లకి ఆ భగవంతుడు సంకల్పాలని ఏమంటారా. అందుకని మనం ఈ ప్రకారముగా భూత భావన భూతముల్ని సృష్టిస్తున్నారు. అందుకని ఆయనకి ఏం పేరు వచ్చింది? భూత భావన. భూతాని భావయతి భూత భావన, భూతాని జనయతి భూత భావన. ఇంకా భూతాని జనయతి కాబట్టి భూతాని వర్ధయతి భూత భావన. కాబట్టి భావయతి జనయతి అర్థం అన్నమాట. భూతాన్ని భావించడం అంటే పుట్టిస్తున్నాడు కాబట్టి భూత భావన. అలాగనే భూతాన్ని వర్జింప చేస్తున్నాడు కాబట్టి భూత భావన. అందుకని ఈ ప్రకారముగా మనకి ఈ యొక్క విష్ణుమూర్తి ఏ విధంగా మనకు ఉన్నాడు, ఏ నామాలతో ఉన్నాడు, ఆ నామాలు ఆయనకి ఎందుకు వచ్చినాయి, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏవి ఉన్నాయి, ఆ వర్ణనయే
సహస్రనామంగా మనకి వచ్చింది. ఇప్పుడు మనం ఎవరి యొక్క చేసినటువంటి గొప్పలు ఆ వర్ణనే కదా మనం ఒక జీవిత చక్రిగా తయారు చేస్తుంటుంటాం. అర్థమైంది కదా. ఎవరిని మనం ఏ కీర్తన నుంచి పాడుతున్నాం అందులో ఉన్నది ఏం చెప్పండి? ఆ దైవం యొక్క వర్ణన. ఆ వర్ణన ఎలా వస్తుంది? ఆయన చేసే పనులను పెట్టి వస్తుంది ఆ వర్ణన. అర్థమైంది కదా. అందుచేత అందరూ చక్కగా ఈ సహస్రనామంలో రహస్యాన్ని చక్కగా అందరూ గ్రహించి సత్కర్మనిష్ఠులై, భగవద్భక్తులై, ఆత్మవిజ్ఞాన సంపన్నులై, బ్రహ్మానందముతో విరాజి ఉన్నట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం